నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి, వివాహానికి సంబంధించి చాలా నానుడి ఉంది సొసైటీలో. ఏమిటి అనగా, ఎవరికైనా వివాహం కావటం లేదు అంటే ఏ కుజదోషం ఏమైనా ఉందేమో చూపించుకోండి. కుజదోషం ఉన్నట్లయితే కుజుడికి పూజలు దోషాలు నివృత్తి చేసుకోండి అని చెప్తుంటారు. రియల్గా కుజుడికి అటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా? ప్రతి లగ్నానికి ఆ విధంగా ఉంటుందా అన్నది మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందామండి. కుజుడికి అష్టమ దోషం ఉంది లేదా సప్తమ దోషం ఉంది కాబట్టి పెళ్లి కావడం లేదు, లేకపోతే పెళ్ళి అయినా అది సరిగ్గా ఉండదు అని చాలామంది అపోహలు పడుతూ ఉంటుంటారు. దానికి కారణము కుజుడు ప్రతి లగ్నానికి లేదా ప్రతి రాశికి కూడా పాపే అని అనుకోవడం వలన, దాని ప్రకారంగానే గ్రంథాలు రావడం వలన, కొంతమందికి ఆ కుజుడు కారణం చేతే అశుభ ఫలితాలు కలగటం వలన వారు అపోహ పడటం జరిగింది. దాని ప్రకారంగానే వారు గ్రంథాలని రచించడం జరిగింది. ఆ గ్రంథాలని ఎవరైతే అనుసరించారో వారు కూడా అదే అపోహలు పడటం అన్నది జరుగుతుంది. రియల్గా ఆ కుజుడికి అంత కలత్ర దోషం ఏదన్నా ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే అది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అన్నది ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. అష్టమ కుజుడు లేదు అన్నా సప్తమ కుజుడు అండి. ఏదైనా సరే మీ లగ్నానికి సప్తమంలో గాని అష్టమంలో గాని కుజుడు పాపిగా ఉన్నట్లయితే మాత్రమే మీకు ఆ కళత్ర దోషం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తప్పితే అది శుభుడైనట్లయితే మీకు కళత్ర దోషం అన్నది ఉండదు. ఎవరికి కళత్ర దోషం అన్నది ఉండదు అన్నది మనం చూసుకుంటేనండి, మేష లగ్నానికి, కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి, వృచ్చిక లగ్నానికి, ధనసు లగ్నానికి, మీన లగ్నానికి కుజుడు వలన ఏ విధమైనటువంటి దోషం అన్నది లేదు. వృషభ లగ్నానికి, మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి, తులా లగ్నానికి, మకర లగ్నానికి మరియు కుంభ లగ్నానికి మాత్రమే అష్టమ కుజుడు గాని లేదా సప్తమ కుజుడు వలన దోషం అన్నది ఏర్పడుతుంది. గురుపాలిత లగ్నములు మేష, కర్కాటక, సింహ, వృచ్చిక, ధనస్సు, మీన లగ్నాలకి కుజుడు వలన ఏ విధమైనటువంటి దోషం అన్నది లేదు. శనిపాలిత లగ్నాలైనటువంటి వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకి మాత్రమే సప్తమ కుజుడు గాని అష్టమ కుజుడు వలన కలత్ర దోషం అన్నది ఉంటుంది. ఇంకా వీరికి కూడా ఏ విధంగా ఉండదు అన్నది చూద్దామండి. సాధారణంగా వివాహం అంటే ఏ సమయాల్లో అవుతుందండి? లేడీస్ కైనా సరే, జెంట్స్ కైనా సరే 23 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల సాధారణంగా ఎక్కువగా వివాహాలు జరగడానికి సమయం. సో ఈ సమయం లోపులోనే కుజుడి యొక్క మహాదశ అయిపోయినట్లయితే ఎవరికి? శనిపాలిత లగ్నాలకి కుజ మహాదశ చిన్నప్పుడే అంటే 25 నుంచి 30 సంవత్సరాల లోపల అయిపోయినట్లయితే వారికి కుజుడి యొక్క దోషం అన్నది ఉండదు. అంటే కుజుడు 7వ స్థానాన్ని గాని 8వ స్థానాన్ని గాని శనిపాలిత లగ్నాలకి చూసినట్లయితే వారికి 23 టు 28 ఇయర్స్ లోపల కుజ మహాదశ అయిపోతే కుజ దోషం అన్నది ఉండదు. అంటే వారికి శుక్ర మహాదశలో పుట్టినప్పుడు శుక్ర మహాదశ చివరి 3 ఇయర్స్ లోపల అయిపోతుంది అనగా శుక్ర మహాదశలో పుట్టిన, సూర్య మహాదశలో పుట్టిన, చంద్ర మహాదశలో పుట్టిన శనిపాలిత లగ్నాల వారికి కుజ మహాదశ అన్నది 23 టు 28 ఇయర్స్ లోపల వారికి అయిపోతుంది కాబట్టి కుజ దోషం అన్నది ఉండదు. ఇఫ్ వారికి 7వ స్థానం గాని 8వ స్థానం గాని చూసేటట్లయితే, ఒకవేళ 7వ స్థానం 8వ స్థానం చూడట్లేదు అంటే
కుజ దోషం అన్నదే ఉండదు. కుజుడు బలహీనంగా ఉండటం అంటే ఆ భావంలో చివరి దశలో అంటే ఏ 27 డిగ్రీలో 28 డిగ్రీల్లోనో ఉండటం, లేదా శుభగ్రహాలకి పట్టుబడి ఉండటం. అంటే ఇప్పుడు నడుస్తున్నది శని ఎక్కడ ఉన్నాడండి? కుంభంలో ఉన్నాడు. కుంభంలో ఉన్నట్లయితే కుజుడి యొక్క 2 గృహాలని చూస్తాడు. అలాగే కుజుడిని కూడా చూసినట్లయితే అంటే 2023 సంవత్సరంలో అలా కుజుడి యొక్క 2 గృహాలను చూడటం వల్ల కుజుడి యొక్క శుభత్వం గాని పాపత్వం గాని ఏది ఉండదు. పూర్తిగా జీరో అయిపోతుంది. అలా ఉన్నట్లయినా సరే కుజుడి యొక్క దోషం అన్నది ఏమీ ఉండదు శని పాలిత లగ్నాలకి. సో అటువంటి వారికి ఏ విధమైనటువంటి పాపత్వాన్ని కుజుడు కలగజేయడు. ఇంకా మిగతా వారికి అంటే ఈ కండిషన్లు అంటే గురుపాలిత లగ్నాలకి అసలు దోషం అన్నది లేదు. ఇంకా శనిపాలిత లగ్నాల్లో కూడా వారికి 7వ స్థానం గాని 8వ స్థానం గాని చూడకపోయినట్లయితే ఆ కళత్ర దోషం అన్నది ఉండదు. ఒకవేళ 7వ స్థానం గాని 8వ స్థానం గాని చూస్తూ వారు శుక్ర మహాదశలో గాని సూర్య మహాదశలో గాని చంద్ర మహాదశలో పుట్టినా వారికి చిన్నప్పుడే అయిపోతుంది కాబట్టి శనిపాలిత లగ్నాలు అయినప్పటికీ వారికి దోషం అన్నది ఉండదు వివాహ సమయానికి. లేదా కుజుడు బలహీనంగా ఉండటం అంటే వారికి అంత్యపాదాలు అంటే కడపాదాలు 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల ఉన్నట్లయితే అతను 7 8వ స్థానంలో చూస్తున్నప్పటికీ చాలా బలహీనంగా ఉంటాడు కాబట్టి ప్రభావాన్ని అంటే పాపత్వాన్ని కలగజేయలేడు. లేదా శుభగ్రహాలకు పట్టుబడి ఉండటం. శనిపాలిత లగ్నాలలో సైడ్ చూపులు చూడగలిగేది ఒక శని మాత్రమే. అటువంటి శని కుజుడి యొక్క 2 గృహాల దొరికిపోయినట్లయితే కుజుడు వలన ఏ విధమైనటువంటి దోషము ఉండదు. సో అటువంటి కండిషన్ లేకపోయినట్లయితేనే వారికి మాత్రమే ఈ కుజుడు నుంచి దోషం అన్నది ఉంటుంది. ఏ విధమైనటువంటి దోషం ఉంటుంది? ఉదాహరణకి ఈ కండిషన్లన్నీ క్రాస్ అయిపోయి అతను సప్తమ భావంలో ఉండటం గాని లేదా చూడటం గాని జరిగినట్లయితే కళత్రంతో ఎప్పుడు భావ విభేదాలతో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ పెళ్లి ఆలస్యం గాని పెళ్లి లేట్ అవ్వడం గాని జరుగుతుంది. ఒకవేళ పెళ్లి అయినప్పటికీ కళత్రంతో భావ విభేదాలు జరిగి వారు విడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదా వారు ఎప్పుడు అన్యోన్యంగా ఉండకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అతను 8వ స్థానాన్ని చూస్తున్నట్లయితే దాంపత్య సుఖం అన్నది ఉండదు. అలాగే కలత్రంతో భావ విభేదాలతో నేరస్తులుగా తయారవడానికి కూడా ఆస్కారము ఉంటుంది. అలాగే నరాల్లో బలం లేక నిస్సత్తువుగా ఉంటారు. దాన్ని బట్టి ఇంకా ఈ 7 8వ స్థానం కాకుండా వేరే ఏ భావాలను చూస్తున్నాడో ఆ భావాలకు సంబంధించి పాపత్వాన్ని కలగజేస్తాడు. కాబట్టి ఈ యొక్క ఉదాహరణల్ని కొంతమంది నుంచి చూసి భయపడటం అన్నది జరిగింది. ఎందుకంటే కుజుడు అన్ని లగ్నాలకి పాపే అని అనుకోవడం వలన ఇది జరగటం జరిగింది. ఆ ప్రకారంగానే గ్రంథాలు రావటం, ఆ ప్రకారంగానే ఆ గ్రంథాలని చదివిన వారు కూడా ఆ విధంగానే ఫీల్ అవ్వడం అన్నది జరిగింది. అంతే తప్పితే వేరే విధంగా కాదు. ఏ విధంగా శుభత్వాన్ని ఇస్తాడు? అంటే గురుపాలిత లగ్నాలకి మేష కర్కాటక సింహ వృచ్చిక ధనసు మీన లగ్నం వారికి 7వ స్థానాల్లో ఉన్నా లేదా 7వ స్థానాన్ని చూసిన కళత్రంతో మంచి అన్యోన్యంగా ఉంటారు. అయితే గురుపాలిత లగ్నాలకి కూడా కుజ మహాదశ అవ్వకూడదు వారి వివాహ సమయానికి. అలా అవ్వకుండా గురుపాలిత లగ్నాలకి 7వ స్థానంలో ఉండటం గాని చూడటం గాని జరిగిన చెక్కు చెదరని దేహాన్ని కలిగి ఉంటారు. కళత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదే 8వ స్థానంలో ఉన్నా చూసినా
వారు మంచి దాంపత్య సుఖాన్ని పొందగలుగుతారు. చక్కటి ఆనందాన్ని, మంచి ప్రేమానురాగాలతో వారు ఇరువురు ఉంటారు. ఇది ఎవరు ఆ ఒక సైడ్ నుంచే చూడటం జరిగింది, కానీ ఈ రెండో సైడ్ నుంచి ఈ కుజుడు వలన కలిగేటువంటి లాభాలు ఎవరు చూడకపోవడం వలన కలిగినటువంటి అపోహ తప్పితే మరేది కాదు. ఇది కుజుడు ఒక్కడే కాదండి, సప్తమములో అష్టమములో శుక్రుడు ఉన్నా సరే ఈ విధంగానే జరుగుతుంది. గాని శుక్రుడికి ఏమైందండి? శుక్రుడు అన్ని లగ్నాలకి శుభుడు అని అపోహ పడ్డారు. కుజుడిని ఎలా వన్ సైడ్ నే చూసి రెండో సైడ్ ని చూడలేదు, శుక్రుడిని కూడా ఒక సైడ్ నే చూసి రెండో సైడ్ ని చూడలేదు. ఏదైనా మనం ఒక దానికి డిటర్మైన్ అయిపోయినట్లయితే, అంటే మనం ఇతను సరైన వాడు కాదు అని అనుకున్నట్లయితే అతను చేసేటువంటి మంచి పనులు ఏవి గుర్తుకుండవు, కానీ చెడ్డ పనులే గుర్తుకుంటాయి. అదే ఎవరైనా సరే ఇతను ఎప్పుడూ మంచిగానే ఉంటాడని అనుకున్నప్పుడు అతను చేసేటువంటి చిన్న మంచి పని అయినా సరే అది ఎంతో బాగున్నట్టు ఉంటుంది. అతను చేసేటువంటి చెడ్డ పనులు ఎవరికి గుర్తు ఉండవు. మరి శుక్రుడినే తీసుకోండి. శుక్రుడు 7వ స్థానంలో గురుపాలిత లగ్నాలకి చాలా అశుభత్వాన్ని కలగజేస్తాడు. శనిపాలిత లగ్నాలకి చూశారు, శనిపాలిత లగ్నాలకి 7వ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే, అలాగే శుక్రుడి యొక్క 2 గ్రహాలు శుభత్వం చెందితే మేనత్త కూతురుతో వివాహం అవడానికి ఆస్కారం ఉంటుంది అని మనం లాస్ట్ ఎపిసోడ్ లో తెలియజేసుకున్నాం. అదే గురుపాలిత లగ్నాలకైతే వివాహమే కానివ్వడు. ఒకవేళ వివాహమైనా సరే కుజుడు ఏ విధంగా భావ విభేదాలు కలగజేస్తాడో శుక్రుడు కూడా అలాగే కలత్రంతో భావ విభేదాలు కలగజేస్తాడు. వ్యసనపరుడుగా మార్స్తాడు. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పరుస్తాడు. ఎందుకంటే వివాహ కారకుడే శుక్రుడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహాన్నే కానివ్వడు. వివాహమైనా అది ఉండకుండా, అంటే వివాహం యొక్క సుఖాన్ని కలగజేయడు. అదే 8వ భావంలో ఉన్న 8వ భావాన్ని చూస్తున్న గురుపాలిత లగ్నాలకి దాంపత్య సుఖాన్నే ఇవ్వడు. అగ్ని భయము, వాహన భయము, ఇటువంటి ప్రమాదాలకి గురి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అక్రమ సంబంధాలని కలిగి ఉంటారు. ఎప్పుడు విడిపోదామా అని చూడటమే అన్నది ఆ ఇరువురికి కలుగుతుంది. సో ఈ విధంగా శుక్రుడు కూడా పాపత్వాన్ని ఇవ్వటం అన్నది జరుగుతుంది. అలాగే శనీశ్వరుడు సప్తమంలో ఉన్న సప్తమాన్ని చూసిన శనిపాలిత లగ్నాలకి చాలా మంచిది. అదే గురుపాలిత లగ్నాలకి అయినట్లయితే కలత్రంతో ఎప్పుడు భావ విభేదాలతో ఉండటానికి, వ్యసనపరుడిగా మారడానికి ఆస్కారము ఉంటుంది. వివాహము దగ్గరికి వచ్చి తప్పిపోవడానికి ఆస్కారం ఉంటుంది, లేదా వివాహంలో మోసం గురి కాబడడానికి ఆస్కారం ఉంటుంది, లేదా వివాహంలో అపశృతులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. జీవితంలో విధుడుగా గాని విధవరాలుగా గాని ఉండిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే ఈ కండిషన్లు జరగాలి అనుకుంటే గురుపాలిత లగ్నాలకి శని మహాదశ అవ్వకూడదు. వారిని 7వ భావంలో ఉండటం గాని చూడటం గాని జరిగి ఉండాల్సి ఉంటుంది. జీవితంలో శోకము, బాధతో కూడినట్టుగా చేయగలుగుతాడు. అదే అష్టమంలో శనీశ్వరుడు ఉన్నా లేదా చూసిన ప్రమాదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. లేడీస్ నుంచి అవమానాలు, అపనిందలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. నపుంసకత్వాన్ని కలగజేస్తాడు. కలత్రంతో భావ విభేదాలతో ఎప్పుడూ ఉండడానికి కూడా ఆస్కారము ఉంటుంది. ఏ కార్యము తలబెట్టినా ఆ కార్యాల్లో అపజయం కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే బుధుడు కూడా సప్తమంలో పాపిగా ఉన్నట్లయితే, పాపిగా ఎవరికి ఉంటారండి? గురుపాలిత లగ్నాలకే ఉంటారు.
సో గురుపాలిత లగ్నాలకి బుధుడు కూడా సప్తమంలో ఉన్నా లేదా చూసిన మేనమామ వారితో భావ విభేదాలు, అలాగే కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. ఎప్పుడు వారితో విరోధంగా ఉంటూ సఖ్యత అన్నది ఉండదు. బంధువులతో సత్సంబంధాలన్నవి ఉండవు. ప్రేమ ఆప్యాయత అన్నవి ఉండవు. అదే అష్టమంలో ఉన్నట్లయితే బుధుడు పాపిగా దాంపత్య సుఖం అన్నది ఉండదు. కోర్టు కేసులు ఇటువంటివి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. పని తనబెట్టిన ఆ పనుల్లో విజయాన్ని సాధించలేరు. ఈ విధంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కుజుడిని మాత్రమే హైలైట్ చేసి ఆ కుజుడు వల్ల ఇన్ని పాపత్వాలు ఉంటాయి అన్నది చేయడం జరిగింది. ఎందుకంటే కుజుడు యవన కారకుడు, అలాగే శుక్రుడు కూడా యవన కారకుడు. సో యవన కారకులు వివాహ సమయానికి కావలసి ఉంటుంది కాబట్టి కుజుడిని శుక్రుడిని మాత్రమే తీసుకోవడం జరిగింది. అయితే అన్ని లగ్నాలకి శుక్రుడు శుభుడు అని చెప్పి ఇవ్వడం వలన శుక్రుడిని కన్సిడర్ చేసుకోలేదు. కానీ కుజుడు అన్ని లగ్నాలకి పాపి అని తీసుకోవడం వలన ఆ కుజుడి యొక్క పాపత్వాలు కొంతమందికి చూడటం వలన భయపడి కుజుడు వలన ఈ విధంగా ఉంటుందన్నది వారు గ్రంథాలలో రాయటము, ఆ గ్రంథాలను చదివినటువంటి జ్యోతిష్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు కూడా అదే అపోహలో పడటం అన్నది జరిగింది. అదృష్టవశాత్తు మనకి శ్రీమాన్ తిరుమన్ నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు వారు ఏ గ్రహము అందరికీ శుభత్వాన్ని ఇవ్వదు, లేదా ఏ గ్రహము అందరికీ పాపత్వాన్ని ఇవ్వదు. ఇది లగ్నాన్ని బట్టి ఆధిపత్య దోషం గాని ఆధిపత్య శుభత్వాన్ని ఇవ్వటమే జరుగుతుంది తప్పితే అందరికీ ఒకే విధంగా పూర్ణ శుభుడు ఉండటం లేదా పాపత్వాన్ని ఇవ్వటం అన్నది జరగదని చెప్పడము అన్నది జరిగింది. ఇది అన్ని జాతకాలలో నిజమని తేలుతున్నది. కానీ ఇది ఏ జ్యోతిష్యుడు చెప్పనది మా గురువు గారు చెప్పడం జరిగింది. ఒకవేళ ఉన్నప్పటికీ అది ఎవరికి శుభుడు ఎవరికి పాపి అన్నది మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. గురుపాలిత లగ్నాలకి ఏ విధమైనటువంటి దోషం లేదు. శనిపాలిత లగ్నాలకి కూడా 7, 8వ స్థానం ఉన్నా చూసినా అప్పుడు మాత్రమే వారిని కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ 7వ స్థానం 8వ స్థానంలో ఉన్న చూసిన వారికి చిన్నప్పుడే, అంటే శుక్ర మహాదశలో చిన్నప్పుడు కానీ, సూర్య మహాదశలో కానీ, చంద్ర మహాదశలో కానీ వారు పుట్టినట్లయితే వారికి వివాహ సమయానికి కుజ మహాదశ అయిపోతుంది కాబట్టి అప్పుడు కూడా శనిపాలిత లగ్నాలకి ఏ విధమైనటువంటి దోషం లేదు. లేదా ఒకవేళ ఈ దశలో పుట్టకపోయినా కుజుడు ఆ భావంలో బలహీనంగా ఉన్నా లేదా శుభగ్రహాలకి పట్టుబడి ఉన్నా అప్పుడు కూడా కుజుడి నుంచి ఏ విధమైనటువంటి దోషం అన్నది లేదు. సో ఇవన్నీ క్రాస్ అయితేనే మాత్రమే శనిపాలిత లగ్నాలకి అది దోషం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.